తెలంగాణలో 7 కార్పొరేషన్లలోని 414 డివిజన్లు 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డులకు గాను ఈ రోజు ప్రచారం అయితే ముగిసింది. మరికొన్ని రోజుల్లో అటు ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అయితే తెలిపడం జరిగింది. అటు ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి నియమించిన అన్ని జిల్లాల ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్లు, ఎస్పీలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించారు. పోలింగ్ సిబ్బంది, వెబ్ కాస్టింగ్, పోలీసు బందోబస్తు, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాణి కుముదిని మాట్లాడారు. 8203 పోలింగ్ కేంద్రాలకు సాయంత్రం వరకు పోలింగ్ సిబ్బంది చేరుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. 16,031 బ్యాలెట్ బాక్సులను, ఇతర పోలింగ్ సామాగ్రిని పోలింగ్ స్టేషన్లకు తరలించాలని చెప్పారు. ఇక పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించి భద్రత కల్పించాలని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు. 13న ఓట్ల లెక్కింపు జరిగే 136 కౌంటింగ్ కేంద్రాలను పోలీసు బలగాల ద్వారా ఎన్నికల విభాగాలు ముందుగానే ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచార సమయం ముగిసినందున అభ్యర్థులు, ఆయా పార్టీల ప్రతినిధులు ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలు చేపట్టకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యా నాయక్ హెచ్చరించారు. వివిధ మార్గాల ద్వారా ప్రజల్లోకి వెళ్లడం, డబ్బులు, వస్తువులు పంచడం వంటివి చేయకూడదని చెప్పారు. ఇక ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన వారికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తామని, కొన్ని సందర్భాల్లో 2 కూడా విధించే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఎన్నికల ప్రచార సరళిపై పత్రికలు, న్యూస్ ఛానళ్లతో పాటుగా ఈసారి మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, సునీత, తెలంగాణలోని 7 కార్పొరేషన్లకు, దాంతో పాటుగా మున్సిపాలిటీస్ కు సంబంధించినటువంటి ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సర్వసన్నద్ధమైందని కూడా చెప్పాలి. ఇందుకు గాను క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషన్ తెలపడం జరిగింది. ఎన్నికల పర్యవేక్షణకు నియమించి అన్ని జిల్లాల్లో ఏదైతే ఎన్నికల పరిస్థితులు, కలెక్టర్లు, ఎస్పీలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పోలింగ్ సిబ్బంది, దాంతో పాటుగా వెబ్ కాస్టింగ్, పోలీస్ బందోబస్తు, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 8203 పోలింగ్ కేంద్రాలకు సాయంత్రం 6 వరకు పోలింగ్ సిబ్బంది చేరుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. 16,031 బ్యాలెట్ బాక్సులను, ఇతర పోలింగ్ సామాగ్రిని పోలింగ్ స్టేషన్లకు తరలించాలని కూడా చెప్పడం జరిగింది. పోలింగ్ సిబ్బంది ఏదైతే పోలింగ్ ముగిశాక అటు బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించి భద్రత కల్పించాలని ఆయా జిల్లాల అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. 13న ఓట్ల లెక్కింపు జరిగే 136 కౌంటింగ్ కేంద్రాలను పోలీస్ బలగాల ద్వారా ఎన్నికల విభాగాల ముందుగానే ఆధీనంలోకి తీసుకోవాలని కూడా కోరారు. ఎన్నికల ప్రచార సమయం ముగిసినందున అభ్యర్థులు, ఆయా పార్టీల ప్రతినిధులు ఏదైతే ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలు చేపట్టకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి హెచ్చరించారు. వివిధ మార్గాల ద్వారా ప్రజల్లోకి వెళ్లడం, డబ్బులు, వస్తువులు పంచడం వంటివి చేయకూడదని కూడా సూచించడం జరిగింది. ఎన్నికలు నిబంధనలను అతిక్రమించిన వారికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తామని, కొన్ని సందర్భాల్లో 2 విధించే అవకాశం ఉందనేది కూడా తెలిపారు. ఎన్నికల ప్రచార సరళిపై అటు పత్రికల్లో, న్యూస్ ఛానళ్లతో పాటు ఈసారి వెబ్సైట్లను, ఏదైతే మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు తెలిపినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే 7 కార్పొరేషన్లు, దాంతో పాటుగా మున్సిపాలిటీలు
జరిగేటటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది అనేది కూడా చెప్పాలి. మొత్తం 2,996 వార్డ్స్లలో ఈ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అభ్యర్థులు దాదాపుగా 12,000 మందికి పైగా కూడా అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. అంటే ఒక్క వార్డు మెంబర్ కి 4 చొప్పున కూడా పోటీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున ఎన్నికల్లో ఏదైతే ఓటర్లను ఎవరైనా ప్రలోభ పెట్టినట్టు కానీ తెలిస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. ఇప్పటికే ఎన్నికలు జరిగేటటువంటి ప్రాంతాల వద్ద కూడా పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా ఏదైతే రేపు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, ఈ సందర్భంగా ప్రభుత్వ గుర్తింపు కార్డులు 18 ఉంటాయో వాటిలో ఏదైనా కూడా తీసుకొని రావాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ సూచించిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా అటు ఓటు వేయడానికి వచ్చేటువంటి ప్రజలకు మౌలిక వసతులను కూడా పోలింగ్ స్టేషన్ల వద్ద కనిపిస్తున్నాయి. ఏదైతే దాంతో పాటుగా వృద్ధులు ఎవరైతే ఉంటారో, నడవలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికి సంబంధించి కూడా ప్రత్యేకంగా వీల్ చైర్స్ కానీ వీటిని కూడా ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లను మాత్రం పూర్తి చేసిందని మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ వంశీ.